సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మనకి డిలైట్ డాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంతం నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దాచపడడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి, అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందుంది, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్ లో మనకి కొంత MDMA అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది. సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్యాల సాయి కుమార్ అలాగే గొర్రెల గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది. పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్ లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది. సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో A6 గా ఉన్నారో శ్యామ్ అలియాస్ షామీర్ అనే వ్యక్తి, అతను MDMA అనేది సప్లై చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ MDMA ఆయనే స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకుని ఎక్కువ రేటుకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులోకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే గంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి సోహైల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. సో ఆయన దగ్గర గంజాయి తీసుకుని ఆ గంజాయిని కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేటుకి ఒక 1000 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్ లో మనం తీసుకురా ప్రాథమికంగా రావడం జరిగింది. సో ఇది బేస్ చేసుకుని A5 గా సోహైల్ అనే వ్యక్తిని అలాగే A6 గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము పికప్ చేయడం జరిగింది. ఏదైతే A4 వ్యక్తి మనం చెప్పామో వాళ్ళ గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి MDMA సప్లై చేసిన షామీర్ అలియాస్ శ్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది. అలాగే A4 అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు, అతను గొర్రెల గిరీష్ రెడ్డి, అతను పెట్ లవర్, అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసి. సో అతని దగ్గర నుంచి A6 పెట్స్ కొనుక్కునేవాడు, అలాగే A1 కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింకప్ అయి ఉన్నారు. ఈ లింకప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఇదంతా మనం బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ 8.71 grams ఆఫ్ MDMA చాలా కాస్ట్లీగా డ్రగ్, చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని, ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది దొరికింది. అలాగే అది కాకుండా 1200 grams ఈ 4 వ్యక్తుల నుంచి 1200 గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది. ఆ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే, ఇంకేదైనా ఫర్దర్ లీడింగ్ వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మనకి ఒక బైక్ కూడా, KTM బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకి పట్టుకోవడానికి ప్రాథమికంగా మనకి టోటల్ సర్కిల్ CA గారు శ్రీనివాసరావు గారు, అలాగే SI గారు వెంకటేశ్వరరావు గారు, HC శ్యామ్ కుమార్, HC శేఖర్ రావు, అలాగే HC చలమల్ రావు అండ్ PC సాగర్ బాబు, ఈ 6 కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరికీ కూడా SP గారు అభినందనలు తెలియజేశారు. సుమారుగా ప్రాపర్టీ వాల్యూకి వచ్చేసరికి ఇది మీకు 10,000 రూపాయలు చెప్తున్నారు. MDMA గ్రాము 10,000 రూపాయల దగ్గర ఉంటుంది కాబట్టి 8.79 grams అంటే మీకు 90,000 రూపాయలు, ఇది 1,00,000 రూపాయల వరకు ఉండొచ్చు గ్రాము బయట మార్కెట్ లో. అలా గాంజా వేసుకున్నా కూడా మీకు ఒక 10,000 ఉంటుంది. మీద కేసు ఉందండి. A2 మీద మాత్రమే కేసు ఉంది. A1 నుంచి A6 వరకు ఒక A2 మీద మాత్రమే కేసు ఉంది. బట్ ఇంకెవరి మీద కేసులు అయితే లేవు. ఈ ఫెవికాల్ తర్వాత ఇంకొక రకమైన సొల్యూషన్, వైట్నర్ సొల్యూషన్ అలాంటి కర్చీఫ్ మీద వేసుకుని దాన్ని కూడా పీల్చడం జరుగుతుంది. సో రకరకాల పోకడలు వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా మనం కట్టెలు చేస్తాం. మన పరిధిలో చట్ట పరిధిలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెషల్ గా మనం మెడికల్ షాపుల మీద చేయాల్సిన దాని మీద రావడం అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది చట్టపరంగా మీరు చర్య తీసుకుంటాం. అయితే మనకి ఈ యొక్క అమ్మకాలు మన ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియాలో MDMA గురించి అయితే ఇప్పుడు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దొరికిన వ్యక్తులందరూ కూడా విజయవాడ మన ఏరియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాదు. సో అందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు. అయితే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళకి పాయింట్ మేబీ ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉండి వచ్చింది, దాబా దగ్గర కలుసుకోవడం జరిగి ఉండొచ్చు కాక. బట్ వీళ్ళైతే ఇక్కడ ఉన్న వ్యక్తులైతే కాదు. ఏదన్నా సరే మనకి ఏదైనా ఇందాక చాలా సార్లు ప్రెస్ మీట్లు కూడా చెప్పి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏదైనా మాకు కొంచెం గైడ్, చిన్న హింట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాని మీద 100% యాక్షన్ చేస్తాం. అందులో ఏదైనా తక్కువైతే మీరు మాకు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ప్రతి ఒక్కరి ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టి చేసేదానికి లేదు. మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావాలి.
ఆ ఇన్ఫర్మేషన్ మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు మనకి తప్పు జరుగుతుందనే ఒక విషయం మనకు తెలియజేస్తే దాని మీద 100% చేస్తాము. గవర్నమెంట్ కూడా చాలా చాలా స్ట్రింజెంట్ గా ఉంది ఈ విషయంలో. ఇందాకే మీకు ఆఫీసర్స్ కూడా వచ్చి వెరిఫై చేసి వెళ్ళడం చూసారు మీరు కూడా. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని 8% లైట్ తీసుకురావడానికి లేదు. ఎందుకంటే జనరేషన్ స్పాయిల్ అయిపోతాయి కాబట్టి ఆ బాధ్యత మాకు కూడా ఉంది. అందరి పిల్లలు కూడా అందులో భాగస్వాములు అయిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. మీరు మాకు సప్లై చేయగలిగితే ఖచ్చితంగా మేము చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని యాక్ట్ చేస్తాం. దాని తాలూకు ఫీడ్బ్యాక్ కూడా చెప్తాం.